హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వరంగల్ దగ్గర అంటే ఈ జఫర్ఘట్ అనే విలేజ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా. వరంగల్ చిన్న పని మీద వచ్చినాడు. చూడండి ఫోర్ట్ దగ్గరకు వచ్చినాడా జఫర్ఘట్ 4వ దర్వాజా అంటే ఇది. చూడండి ఎంత ఉందో రాయి, ఒక్కొక్కటి రాయి చూడండి ఎంత ఉందో. వామ్మో ఎంత ఉంది ఇది. పురాతనమైన విషయాలు అవన్నీ చూడాలంటే మామూలుగా ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైనా సరే, కానీ ఇలా గలీజ్ చేయడానికి కూడా చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది సార్, ఇదంతా ఫోర్ట్ భలే కనబడుతుంది. ఇది అంటే ఇది మొత్తం ఎంట్రన్స్ చూడండి. ఇది ఏ సంవత్సరం ఉందో చూడండి. 930 నుండి 955 మధ్యలో. అబ్బో చాలా సంవత్సరాలు అవుతుంది. చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఈ కొండ పైన ఇది 4వ దర్వాజా అన్నారంటే ఇంకా చుట్టూ ఉంటుంది కదా. ఓకే పైకి వెళ్దాం ఒకసారి. అయితే సార్ వెళ్తున్నాడు పైకి. వర్షం వచ్చేలా ఉంది సార్. ఫోర్ట్ చూడడానికి ఇక్కడ వ్యూ భలే ఉంది. అది పైకి ఇది దారి అనుకుంటా. ఇదేనా సార్ దారి పైకి అసలు యాక్చువల్గా? చుట్టూ చూడండి ఎంత బాగుంది. ఇదో కొండ. నేను అనుకున్నా ఏదో మంచి క్లైమేట్ చూడడానికి ఏదైనా అవకాశం దొరుకుతుంది అనుకున్నా, మొత్తం దొరికింది. పాప ఆడుకుంటుంది అక్కడ తోపు మీద కూర్చుండు బుడ్డోడు. తోపులు ఎక్కడి అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ తోపు, అన్ని తోపులు పెట్టే ప్లేస్ అదొకటి. ఇక్కడ తోపు ఉంది. ఒరిజినలేనా ఇది? ఒరిజినలేనా? సార్ ఫోటో తీసి చాలా బాగుంది. మనసు ఎంత బాధగా ఉన్నా సరే ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాంటి క్లైమేట్కి వస్తే. ఇది దారి అనుకుంటా వాడవరం. అంటే ఇక్కడ ఎవరైనా శత్రువులు వస్తారో అది చూడడానికి. అది ఇది పైన కోట. ఇది పైకి వెళ్ళిన టైం లేదు మనకి, లేకపోతే వెళ్ళవాలి. జఫర్ఘట్ వెళ్ళే దారిలో ఇది ఊరు. రా మెటీరియల్ ఒరిజినల్ ఫిరంగినా ఇది? ఒరిజినల్. ఎంత బరువు ఉంటుంది? నాకు తెలియదు సార్. మీకు తెలుసా? తొందర చెప్పండి. ఎట్లా తెలుస్తుంది సార్? ఈనంగా ఫస్ట్ మంది వేస్తారు. ఇది గన్ పౌడర్ అంటారు. దీంట్లో గన్ పౌడర్ బాగా నింపుతారు. మొత్తం నింపుతారు. నింపి ఈ ఏరియాలో ఈ గుండ్లు ఉంటాయి కదా, ఇనుప గుండ్లు, రాతి గుండ్లు, ఏదైనా కానీ గుండ్లు రౌండ్గా వాళ్ళు వేస్తారు. గట్టిగా పెడతారు. పెట్టి అది ఈడ నిప్పు పెడతారు. మందు గుండు కొడితే ఇక ఆ గుండ్లు పోయి పడతాయి.